హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. పంచతంత్రం 19వ భాగము మరియు చివరి భాగం కథలు విందాం. 2 చేపల కథ. ఓ చెరువులో 2 చేపలు ఉండేవి. ఒక దాని పేరు శతబుద్ధి, మరొక దాని పేరు సహస్రబుద్ధి. వాటితో పాటు ఓ కప్ప కూడా ఉండేది. దాని పేరు ఏకబుద్ధి. ఈ 3 బుద్ధులు స్నేహంగా ఉండేవి. ఒకనాడు జాలర్లు ఆ చెరువు గట్టున నడిచిపోతున్నారు. వారిని గమనించలేదు శతబుద్ధి, సహస్రబుద్ధి. నీటిలో తుళ్ళి తుళ్ళి పడ్డాయి, ఆడుకున్నాయి. అప్పుడు ఆ చేపల్ని చూశారు జాలర్లు. ఇలా అనుకున్నారు, చెరువు నిండా బాగా చేపలున్నాయి, రేపొచ్చి పట్టుకుందాం. ఆ మాట విన్నది ఏకబుద్ధి. ఆడుకుంటున్న చేపల దగ్గరకు వచ్చింది. చాలు ఆపండి ఆటలు అంది. అది విన్న మాటను భయంతో వణికిపోతూ చెప్పింది వాటికి. ఏం భయపడకు, వాళ్ళలా అంటారే కానీ రారు. ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఇదే మాట అన్నారు. వచ్చారా? లేదు అన్నాయి చేపలు. ఈసారి వస్తారేమో అంది ఏకబుద్ధి. వస్తే నిన్ను కాపాడే పూచి నాది. నా పేరే సహస్రబుద్ధి. నీకేం కాకుండా నేను చూసుకుంటాను. ఇదిగో బుద్ధి ఉండాలే కానీ ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలం. నా పేరే శతబుద్ధి. నిశ్చింతగా ఉండు, నీ సంగతి నేను చూసుకుంటాను. తను కూడా ఏకబుద్ధికి అభయం ప్రసాదించింది. రాత్రి భార్యతో చర్చించింది ఏకబుద్ధి. పొంచి ఉన్న ప్రమాదాన్ని పట్టించుకొని చేపల్ని నానా తిట్లు తిట్టింది. తర్వాత ప్రాణాలు కాపాడుకునేందుకు రాత్రికి రాత్రే భార్యతో పాటుగా ఇంకో చెరువుకు చేరుకుంది. తెల్లారింది. అనుకున్నట్టుగానే చెరువు దగ్గరికి జాలర్లు వచ్చారు. వల వేశారు. శతబుద్ధి తన 100 ఉపాయాలతోనూ, సహస్రబుద్ధి తన 1000 ఉపాయాలతోనూ వల నుంచి తప్పించుకోజూశాయి. తెలివితేటలెన్నో ప్రదర్శించాయి. అయితే దైవం అనుకూలించలేదు. దాంతో తప్పుకోవటం సాధ్యం కాలేదు. జాలరికి 2 దొరికిపోయాయి. రెండింటినీ భుజం మీద ఉంచుకొని ఇంటి దారి పట్టాడు జాలరి. అతన్ని చూసింది ఏకబుద్ధి. అతని భుజం మీద చేపల్ని కూడా చూసింది. భార్యకు చూపించింది వాటిల్ని. చూపించి ఇలా అన్నది, ఆ ప్రబుద్ధుల్ని నమ్ముకుంటే మన బతుకు ఇంతే అయి ఉండేది. జాగ్రత్తపడి బతికిపోయాము అంది. కథ ముగించాడు అతను. బుద్ధిమంతులు కూడా అప్పుడప్పుడు పప్పులో కాలేస్తారు, కాదనను. నీ మాట ఒప్పుకుంటాను. కాకపోతే బుద్ధిమంతులు అహంకారానికి పోయి మిత్రుల మాట పెడచెవిన పెట్టకూడదు అన్నానని కాదు గాని, నా మాట వినకే కదా నువ్విలా అయ్యావు. చక్రాన్ని నెత్తికి చుట్టుకున్నావు. ఎందుకు చెప్పారో వినాలి. వినకపోతే పాట పాడిన గాడిదలాగే ప్రమాదంలో పడతారు అన్నాడు మిత్రుడు. గాడిద కదేమిటి అడిగాడు పేరాస. చెప్పసాగాడు స్వర్ణసిద్ధి. గాడిద కథ. అనగనగా ఒక గాడిద. దాని కంఠము వినసొంపుగా ఉండకపోవచ్చును గాని దానికి సంగీత శాస్త్రం గురించి బాగా తెలుసు. ఆ సంగతి అలా ఉంచితే పొద్దంతా చాకలి మూటలు మోసి మోసి పొద్దుపోయాక దోసపాదులుండే మెరకల మీదకి పోతుండేది. అక్కడ కడుపు నిండా దోసాకులు కాయలు మేసి వస్తుండేది. మెరకల మీదకి పోయినప్పుడే ఓ నక్కతో దానికి స్నేహం కుదిరింది. ఒకరోజు పున్నమి, వెన్నెల విరగగాస్తోంది. నక్కతో ఇలా అంది గాడిద, ఇవాళ నీ ముందు పాడాలనిపిస్తోంది. కొంపదీసు పాడేవు, ప్రాణాలు పోతాయి, వద్దు అన్నది నక్క. దొంగతనంగా మేతమేసి పోయేవాళ్ళం. గుట్టుగా వచ్చి గుట్టుగా పోవాలి. పాటలు ఆటలు వద్దు. ఒకవేళ నువ్వు పాడేవనుకో, ఆ పాటకి రైతు మేలుకుంటే అంతే సంగతులు. ఇద్దరికీ బడిత పూజ అయిపోతుంది. ఎందుకొచ్చిన గొడవ, ఊరుకో అంది అంతలోనే. అయినా నీ గొంతులో పాటేంటి చెప్పు, నవ్వుతారెవరైనా అంది. అంతే. ఆ మాటకి కోపం వచ్చింది గాడిదకు. నా గొంతులో పాటేంటంటావా? నీకేం తెలుసు నా పాట ఎలాంటిదో? వట్టి అడవి జంతువ్వి. ఎంతసేపు తిండి తప్ప మీకు ఒక పాట మాట? చీచి అసహించుకుంది నక్క. సంగీతం నీకంత బాగా తెలుసా? చాలా బాగా తెలుసు అంది గాడిద. సప్త స్వరాల్ని పలికింది, తాళభేదాలు చెప్పింది. వివిధ రాగాలు గమకాలు గురించి గుక్క దిప్పుకోకుండా దీర్ఘోపన్యాసం ఇచ్చింది. ఇప్పుడు చెప్పు, నా పాట వింటావా వినవా అడిగింది. తప్పదు, పాడి తీరుతుంది గాడిద. పాట వినటమే ప్రమాదం అనుకుంటే పడుకున్న రైతు మేల్కుంటే ఇంకా ప్రమాదం అనుకుంది నక్క. అయినా తెలివిగా ఇలా అంది, ఓ పని చేస్తాను. నేను వెళ్ళి అదుగో అక్కడ దూరంగా నిలబడతాను. నువ్వు అప్పుడు పాడు. ఒకవేళ రైతు లేచి అరిస్తే చెబుతాను, ఆపయ్యి అంది నక్క. అలా అన్నావు, బావుంది, వెళ్ళిరా అంది గాడిద. అదే అదునుగా నక్క అక్కడి నుంచి తప్పుకుంది. గాడిద పాట ఎత్తుకుంది.
పెద్దగా ఓండ్ర పెట్టసాగింది. ఎంతకీ ఆపదు. దాంతో రైతుకు మెలకువ రానే వచ్చింది. మెలకువతో పాటు బంగారం లాంటి నిద్రను చెడగొట్టినందుకు గాడిద మీద కోపం కూడా వచ్చింది. ఆ కోపంతో పెద్ద దుడ్డుకర్రను పట్టుకొని వచ్చి గాడిదని ఇక్కడ అక్కడగాక ఎక్కడ పడితే అక్కడ చితక్కొట్టాడు. అయినా అతనికి కోపం చల్లారలేదు. దగ్గరగా ఉన్న రాతి రోల్ని లాక్కొచ్చి దాన్ని గాడిద మెడకి వేలాడదీశాడు. ఇప్పుడు పాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. తిన్న దెబ్బలకి కుయ్యో మొర్రోమంటూ మెడలో రోలుతో నక్కకి దగ్గరగా వచ్చింది గాడిద. బాగుందే, నీ పాటకు మెచ్చుకొని రైతు మంచి కంఠాభరణాన్నే ఇచ్చాడు అని నవ్వింది నక్క. పాడొద్దని చెబితే విన్నావా? పాడతానన్నావు, ఏమయ్యావు? పాడిప్పుడు అని ఎగతాళ చేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క. కథ ముగించాడు స్వర్ణసిద్ధి. నువ్వు చెప్పింది నిజమే. వివేకవంతుడైన స్నేహితుని మాట వినాలి. వినకపోతే సాలెవాడిలా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది అన్నాడు పేరాస. ఏమిటా కదా అడిగాడు స్వర్ణసిద్ధి. చెప్పసాగాడిలా పేరాస. నేత కార్మికుని కథ. అనగనగా ఓ నేత కార్మికుడు. అతని మగ్గం విరిగిపోయింది. కొత్త మగ్గాన్ని తయారు చేసుకోవాలి. కలప కోసము గొడ్డలి పట్టుకొని అడవికి వెళ్ళాడు. ఓ చెట్టును చూశాడక్కడ. బాగుంది. గొడ్డలి ఎత్తి కొమ్మను నరకబోయాడు. అంతలో ఆ చెట్టు మీద ఉన్న యక్షుడు కార్మికుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇలా అన్నాడు అతనితో, దయచేసి ఈ చెట్టునేం చేయకు, కొమ్మలు నరికి పాడు చేయకు. నాకు ఈ చెట్టు హాయిగా ఉంది, ప్రాణానికి సుఖంగా ఉంది. నేను దీనిని ఆశ్రయించుకొని ఉంటున్నాను, అందుకే వద్దంటున్నాను. చేతిలోని గొడ్డలిని, చెట్టుని, యక్షుణ్ణి మార్చి మార్చి చూశాడు కార్మికుడు. ఏం చెయ్యాలో పాలు పోలేదతనికి. అది గ్రహించాడు యక్షుడు. ఇలా అన్నాడు, ఈ చెట్టుకు బదులు నీకేం కావాలో కోరుకో, ప్రసాదిస్తాను. ఏం కోరుకోవాలి? ఊహించని అవకాశం. అప్పుడు ఏం పాలుపోలేదు కార్మికుడికి. ఆలోచించి ఇలా అన్నాడు, అయితే ఏం కోరుకోవాలో నా మిత్రుడు క్షురకుడు ఒకడున్నాడు. అతన్ని అడిగి వస్తాను, అభ్యంతరం లేదు కదా? లేదన్నట్టుగా నవ్వాడు యక్షుడు. నేనంటే నా మిత్రుడికి చాలా ఇష్టం. ఎప్పుడు నా మంచినే కోరుకుంటాడు అతను, అందుకనే అడుగుతున్నాను. ఇబ్బందేం లేదు కదా? మళ్ళీ అడిగాడు కార్మికుడు. లేదన్నట్టుగా తల ఊపాడు యక్షుడు. కార్మికుడు పరుగు పరుగున మిత్రుణ్ణి చేరుకున్నాడు. జరిగిందంతా చెప్పాడు అతనికి. రాజ్యాన్ని కోరుకో మిత్రమా. రాజువైతే సుఖ సంతోషాలకు లోటుండదు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు, నిన్ను మించిన వారుండరు. రాజువు కదా, ఎంతైనా దాన ధర్మాలు చేయవచ్చు. దాంతో చెప్పలేనంత పుణ్యాన్ని మూటగట్టుకొని స్వర్గానికి చేరుకోవచ్చు అన్నాడు మిత్రుడు. అతని మాటని అనుసరించి తనని రాజును చేయమని యక్షుణ్ణి అర్థిస్తే పోయేది. కానీ కార్మికుడు అలా చేయలేదు. భార్యను కూడా ఈ విషయమై సంప్రదించాలనుకున్నాడు. నెత్తిమీద శని కూర్చున్నప్పుడు అన్నీ ఇలాంటి ఆలోచనలే కలుగుతాయి. ఇంటికి చేరుకున్నాడు కార్మికుడు. జరిగిందంతా పూసగుచ్చినట్లుగా భార్యకు వివరించాడు. క్షురకమిత్రుని మాటలు కూడా ఒక ముక్క మర్చిపోకుండా అంతా చెప్పుకొచ్చాడు. నువ్వేమంటావు అడిగాడు. ఆమె హరికథలు, బుర్రకథలు విని మిడిమిడి జ్ఞానాన్ని బాగానే సంపాదించింది. ఆ జ్ఞానంతో భర్తతో ఇలా అంది, అమ్మో, రాజ్యాలు రాజులు మనకొద్దు. రాజ్యం కోసమే కదా రాముడు అడవులు పాలయ్యాడు. పాండవులు అంతే. బలిచక్రవర్తి కథ కూడా నీకు తెలిసిందే. పాపం పాతాళానికి దిగజారిపోయాడు. కార్తవీర్యార్జునుడు, రావణాసురుడు అంతా రాజులు కావటం వల్లనే నాశనం అయిపోయారు. మనకొద్దా రాచరికాలు? డబ్బు కావాలంటే రాజు కావాల్సిందే అన్నాడు కార్మికుడు. మనకంత డబ్బు కూడా వద్దు. డబ్బుంటే దురలవాట్లకు లోనైతా. వద్దొద్దు అందామే. మరింకేం కోరుకోమంటావు? ఏం కోరుకోమంటానంటే, ఇప్పుడు నువ్వు రోజుకో బట్టను నేస్తున్నావు. దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో నువ్వు నేను బతుకుతున్నాం అంతే. కానీ పరక దాచుకునే వీలు లేకుండా పోతోంది. నువ్వు కానీ మరో బట్టను నేయగలిగితే అది అమ్మగా వచ్చిన డబ్బును మనం దాచుకోగలం. ముందు ముందు మన అవసరాలకి ఆ డబ్బు పనికి వస్తుంది. 10 మందిలో మనం కాస్తంత ఉన్నతంగా బతికే అవకాశం కూడా ఉంటుంది. ఆలోచించు. నిజమే. ఒకటికి మరో బట్ట నేయాలంటే నీకు మరొక తల, మరో 2 చేతులు కావాలి. కాబట్టి నువ్వు యక్షుణ్ణి అవే కావాలని అడుగు. హాయిగా బతుకుదాము అంది భార్య. కార్మికుడికి భార్య సలహా బాగా నచ్చింది. 2 తలలు, 4 చేతులు ఉంటే 2 మగ్గాలని ఏకకాలంలో ఉపయోగించి 2 బట్టల్ని నెయ్యొచ్చనుకున్నాడు అతను. భార్య ఆలోచనని మెచ్చుకున్నాడు. అడవికి పరుగుదీశాడతను. చెట్టును సమీపించాడు. యక్షుణ్ణి పిలిచాడు. వెంటనే యక్షుడు ప్రత్యక్షమయ్యాడు.
చెప్పు ఏం కావాలి అని అడిగాడు. నాకు 2 తలలు 4 చేతులు కావాలి అడిగాడు కార్మికుడు. తథాస్తు అన్నాడు యక్షుడు. చేనేత కార్మికుడికి 2 తలలు ఏర్పడ్డాయి, 4 చేతులు పుట్టుకొచ్చాయి. తడిమి తడిమి చూసుకున్నాడు వాటిని. ఆనందం పట్టలేక గెంతాడు కాసేపు. తర్వాత ఇంటి దారి పట్టాడు. రాదారిన వస్తుంటే అతన్ని అంతా వింతగా చూడసాగారు, భయపడ్డారు. ఊరి చేనేత కార్మికుడని ఎవరూ గుర్తుపట్టలేదు అతన్ని. ఎవరో రాక్షసుడు అనుకున్నారు. దాడి చేశారు అతని మీద. కర్రలతో కొట్టి కొట్టి చంపేశారు. కథ ముగించాడు పేరాస. తల మీద గిరగిరా తిరుగుతున్న చక్రాన్ని నిరోధించేందుకు నానా యాతన పడ్డాడు. వీలు కాలేదు. అప్పుడన్నాడు ఇలా: క్షురకమిత్రుని మాట వింటే నేత కార్మికుడు బాగుపడి ఉండేవాడు, బతికేవాడు. అలాగే నీ మాటని నేను విని ఉంటే హాయిగా నీతో పాటే బంగారాన్ని పంచుకొని బాగుపడేవాణ్ణి. అత్యాశకు పోయాను, ఫలితాన్ని అనుభవిస్తున్నాను. చంద్రభూపతిలా రత్నాలకు ఆశపడ్డావు, ఆపదల్ని తెచ్చుకున్నావు, బాధపడ్డాడు మిత్రుడు. చంద్రభూపతి ఎవరు, ఆ కథేమిటి అడిగాడు పేరాస. స్వర్ణసిద్ధి ఇలా చెప్పసాగాడు. చంద్రభూపతి కథ. చంద్రపురాన్ని పాలిస్తున్న రాజు పేరు చంద్రభూపతి. అతని ఉద్యానవనానికి రోజు ఓ కోతిమూక వస్తూ ఉండేది. అంతఃపురంలోని పిల్లలు వాటికి పళ్ళు ఫలహారాలు విసిరి ఆనందిస్తుండేవారు. కోతులన్నిటికీ ఓ ముసలి కోతి రాజుగా ఉండేది. అది కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ కాపాడుతూ ఉండేది. పొరపాటును కూడా మీరు అంతఃపురానికి వెళ్ళకండి. చంద్రభూపతి మంచివాడి కాదు, మహాక్రూరుడు. ముసలి కోతి చెబుతున్నా వినలేదు కోతిమూక. పళ్ళకి ఫలహారాలకి ఆశపడి పిల్లలతో పాటు ఒకనాడు అంతఃపురానికి చేరుకున్నాయి. అల్లరి చేయసాగాయి. చూశాడది చంద్రభూపతి. కోపం వచ్చింది అతనికి. సేవకులకు చెప్పి వాటన్నింటినీ చంపించేశాడు. కళ్ల ముందే కోతులన్నీ చచ్చిపోతుంటే తట్టుకోలేకపోయాడు కోతిరాజు. చాటుగా ఉండి ఏడుస్తూ కూర్చున్నాడు. తర్వాత ఎలాగైనా చంద్రభూపతిపై పగ సాధించాలనుకున్నాడు. ఒకరోజు దాహం తీర్చుకునేందుకు పరుగుదీశాడు కోతిరాజు. వెతగ్గా ఓ సరోవరం కనిపించింది దానికి. దాహం తీర్చుకునేందుకు తొందరపడి నీళ్ళలోకి దూకకుండా తెలివిగా ప్రవర్తించింది. గట్టును ఉన్న ఇసుకను పరిశీలించి చూసింది. ఇసుకలో చెరువులోకి వచ్చిన వారి అడుగుజాడలే ఉన్నాయి, కానీ వారు తిరిగి వెళ్ళినట్లుగా ఒక్క జాడ కూడా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టింది కోతి. సరోవరంలోకి ప్రవేశించడం క్షేమం కాదనుకుంది. ఒడ్డున పడి ఉన్న తామర తూడును తీసుకుని ఆ గొట్టం ద్వారా నీరు తాగుతూ దాహం తీర్చుకోసాగింది. అంతలో సరోవరం మధ్య నుంచి ఓ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. మెడలో రత్నమాలతో మెరిసిపోతూ కనిపించాడు. మెచ్చుకోలుగా అన్నాడిలా: దాహం తీర్చుకోవటమే ప్రధానంగా మనుషులు, జంతువులు ఈ సరోవరంలోకి దూకి నాకు ఆహారమైపోయారు. నువ్వు మాత్రము తెలివిగా ప్రవర్తించి ప్రాణాన్ని కాపాడుకున్నావు. నచ్చావు నాకు. కోరుకో, నీకేం కావాలో వరం ప్రసాదిస్తాను. ఆలోచించసాగింది కోతి. తర్వాత తేరుకొని ఇలా అడిగింది: ఒక్కసారిగా నువ్వు ఎంతమందిని తినగలవు? ఈ సరోవరంలోకి ప్రవేశించిన ఎంతమందినైనా ఒక్కసారిగా తినగలను. అయితే నీకు నేను 100లాది మంది నరులను కానుకగా చేస్తాను. నరమాంసాన్ని తనివి తీరా తిందుగాని దానికి ముందు నువ్వొక పని చెయ్యాలి. నీ మెడలోని రత్నహారాన్ని నాకివ్వాలి అంది కోతి. ఎందుకు అడిగాడు రాక్షసుడు. తర్వాత చెబుతాను, ముందివ్వు. నా పనిగాగానే నీ హారం నీకిచ్చేస్తాను అంది కోతి. అయితే ఇందా రత్నహారాన్ని కోతికి అందేటట్టుగా విసిరాడు రాక్షసుడు. అందుకొని దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చూసి బాగానే ఉందనుకుంది. మెడలో ధరించింది. మెరిసిపోతూ చంద్రభూపతి దగ్గరకు చేరుకుంది. రాజా అని పిలిచింది. ఏంటి, బతకాలని లేదా? కోపంగా అడిగాడు చంద్రభూపతి. కోపగించుకోకు రాజా, నేను చెప్పేది జాగ్రత్తగా విను అంది కోతి. చెప్పసాగింది ఇలా: నేను ఉంటున్న వనంలో ఓ సరస్సు ఉంది. ఆ సరస్సులో లెక్కలేనన్ని రత్నరాశులు ఉన్నాయి. అవి నీ దగ్గరుంటే బాగుంటుంది. అక్కడుండి ఏం ప్రయోజనం? సేవకుల్ని పంపించు మహారాజా, సరస్సు చూపిస్తాను. సొమ్ములన్నీ సొంతం చేసుకో. నీ మాటలు నమ్మమంటావా అడిగాడు చంద్రభూపతి. నమ్మండి మహారాజా. ఇదిగో చూడండి. తన మెడలోని రత్నహారాన్ని చూపించింది రాజుకి. ఇది నేను స్నానం చేసేందుకని సరస్సులో మునిగి తేలిన మరుక్షణము నా కంఠాన్ని అలంకరించింది. ఇలాంటివి మరికొన్ని మెడలో పడతాయేమోనని మళ్ళీ మునగబోతుంటే అప్పుడు జలదేవత ప్రత్యక్షమైంది. అయ్యి
సూర్యుడు ఉదయిస్తూ ఉన్న క్షణంలో ఈ సరస్సును మునిగిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క హారమే ప్రసాదిస్తాను. సూర్యోదయం అయిన తర్వాత ప్రసాదించే ప్రసక్తే లేదు. అలాగే పదే పదే మునిగినా ఒకటి కన్నా ఎక్కువ హారాలు అందుకునే అవకాశం కూడా లేదంది. కోతి చెప్పింది నిజమా అబద్ధమా అని ఆలోచించలేదు రాజు. నిజమే అయి ఉంటుందని ఆత్రం చెందాడు. ధనరాశులతో కోశాగారం నిండిపోయి ఉన్నా కక్కుర్తి పడ్డాడు. బంధుమిత్ర సపరివారంగా సూర్యోదయానికి పూర్వమే కోతి వెంట బయలుదేరాడు. అదిగో సరస్సు అంటే అదిగదిగో సరస్సు అంటూ పరివారంతో అక్కడికి చేరుకున్నాడు. బంధుమిత్ర సపరివారంగా సూర్యోదయానికి ముందే సరస్సును చేరుకున్నాడు రాజు. అంతా సరస్సులో స్నానం చేయండి, మునగండి అంది కోతి. మునిగారంతా. ఒక్కరూ తేలలేదు. అంతా ఏమైపోయారో తెలియలేదు. ఆందోళన చెందాడు రాజు. కోతి కోసం చూశాడు. అది సరస్సు దగ్గరగా ఉన్న చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. కిచకిచమని నవ్వుతూ ఉంది. నవ్వటమాపు, ముందు నా బంధుమిత్రులు ఏమయ్యారో చెప్పు అడిగాడు రాజు. చెబుతా మునిగిన వారంతా కోనేటిలో కాపేసి ఉన్న రాక్షసుడికి ఆహారమైపోయి ఉంటారు. ఆ పైన పరలోకానికి చేరుకొని ఉంటారు. అక్కడ నా వాళ్ళని కలుసుకొని ఉంటారు అంది కోతి. అప్పుడు అర్థమైంది రాజుకి. తను కోతి మూకను చంపించానని, ఈ కోతిరాజు తన పరివారాన్నంతా ఈ రకంగా మట్టుబెట్టిందని. మాయ చేసి మోసం చేసింది. తట్టుకోలేకపోయాడు రాజు. దుర్మార్గుడా, ఎంత దారుణానికి ఒడిగట్టావు అన్నాడు. ఎవరు ఒడిగట్టారు? ముందు నువ్వు ఒడిగట్టావు. నా పరివారాన్నంతా చంపావు. దాంతో నేను నీ మీద కసి తీర్చుకున్నాను. నీ దుర్మార్గానికి నా దుర్మార్గం సరి, చెల్లుకు చెల్లి. నాకిప్పుడు చాలా హాయిగా ఉంది. నీకు ఎవరూ లేరు, నాకు ఎవరూ లేరు. ఇద్దరము ఏకాకులుగా ఏడుస్తూ తిరుగుదాము అంది కోతి. కథను ముగించాడు స్వర్ణసిద్ధి. భూపతికి తగిన శిక్ష పడింది. నేను మాత్రం నీ మాట విన్నానా? వినకనే ఈ శిక్షను తలకు చుట్టుకున్నాను. అత్యాశ అత్యంత ప్రమాదకరం. 100 ఉన్నవాడు 1000 కావాలంటాడు. 1000 ఉన్నవాడు 1,00,000 కావాలంటాడు. 1,00,000 ఉన్నవాడు 1,00,000 కావాలంటాడు. 1,00,000 ఉన్నవాడు ఆ పైన కావాలంటాడు. దానికి అంతూ పొంతూ ఉండదు అని బాధపడ్డాడు పేరాస. మనకు రాగి రేకులను ఇచ్చి ముందు దొరికిన రాగితోనే సంతృప్తి చెందమన్నాడు భైరవానంద యోగి. వినలేదెవరు? నేనసలే వినలేదు. ఆశ పరుగు తీసింది. గోతిలో పడ్డాను. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభము అన్నాడతనే మళ్ళీ. స్వర్ణసిద్ధి జాలిగా చూశాడు పేరాసని. నాకీ చక్ర బాధ తప్పదు. నాలాగే ఎవరో ఒకరు ఇక్కడికి వచ్చే వరకు నాకు దీని నుంచి విముక్తి లేదు. నువ్వెందుకు ఇక్కడ? వెళ్ళిరా. అవంతి నగరానికి చేరుకొని హాయిగా ఉండు అన్నాడు పేరాస. తల మీద తిరుగుతున్న చక్రాన్ని అదుపు చేయలేక దానితో పాటే తిరగనారంభించాడు. గిర్రు గిర్రున తిరుగుతున్న పేరాసను చూసి కన్నీళ్లతో కదిలాడక్కడి నుంచి స్వర్ణసిద్ధి. ముగించాడు న్యాయాధికారి. మణిభద్రుడు అప్పుడిలా అన్నాడు. మీరు చెప్పినట్టుగానే మా ఇంటి క్షురకుడు నాకు బంగారం ఎలా లభించింది పూర్తిగా తెలుసుకోలేదు. కనపడిన భిక్షువు బుర్ర బద్దలు కొట్టాడు. వారంతా బంగారు నాణాలుగా మారిపోతాడనుకున్నాడు. మారలేదు. పైగా మరణించారు. ఆఖరికి హంతకుడై శిక్షను అనుభవిస్తున్నాడు. అందుకే అంటారు, ఏ పని చేయటానికైనా కాస్తంత ముందు వెనకలు ఆలోచించాలని. అవును, ముందు వెనకలు ఆలోచించకపోతే మొదటికే మోసపోతాము అన్నాడు న్యాయాధికారి. సభ ముగిసింది. ఇలా అపరీక్షిత కారిత్వాన్ని ముగించాడు విష్ణుశర్మ. రాకుమారులారా, నేటితో పంచతంత్రం పూర్తయింది అన్నాడు. రాకుమారులు లేచి నిల్చున్నారు. చేతులు జోడించి నమస్కరించారు. గురుదేవా, మీరు చెప్పిన కథలతో బోధలతో మేము విజ్ఞానవంతులమయ్యాం. మాకిప్పుడు మంచి చెడులు మాయమర్మాలు అన్నీ తెలుసు. ప్రజలను ఎలా పరిపాలించాలో, శత్రువులను ఎలా తుదముట్టించాలో అర్థమైంది. ధన్యులమయ్యాము అన్నారు. ఆనందించాడు విష్ణుశర్మ. చెప్పండి గురుదేవా, గురుదక్షిణగా మీకేం కావాలో చెప్పండి, సమర్పించుకుంటాము అన్నారు రాకుమారులు. వేడుకున్నారు. సన్నగా నవ్వాడు విష్ణుశర్మ. ఇలా అన్నాడు. రాకుమారులారా, నేను ఈ విద్యను మీకు అమ్మలేదు, అందించానంతే. మీరు అందుకున్నారు. అదృష్టవంతుణ్ణి. దేవుడి దయవల్ల నాకు ఏ లోటు లేదు. హాయిగా ఆనందంగా ఉన్నాను. కాకపోతే నాకు కోరిక ఉంది. దాన్ని నెరవేర్చాలి. మీరు నెరవేరుస్తానని ప్రమాణం చేయండి. తప్పకుండా చెప్పండి గురుదేవా. ప్రజల్ని మీరు కంటికి రెప్పల్లా కాపాడాలి. తల్లిదండ్రులను గురువును ప్రత్యక్ష దైవాల్లా పూజించాలి. ధర్మాన్ని న్యాయాన్ని ఏనాడు విడక
నా శిష్యులుగా భావితరం రారాజులుగా మీరు రాణించాలి. రాణిస్తారు గదూ? అడిగాడు విష్ణుశర్మ. మీ కోరిక నెరవేరుస్తాం, ఇదే మా ప్రతిజ్ఞ అన్నారు రాకుమారులు. ప్రమాణాలు చేశారు. విష్ణుశర్మ దగ్గర సెలవు తీసుకున్నారు. రథాలెక్కి రాజధానికి బయలుదేరారు. పంచతంత్రం కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.